మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పథకం ప్రకారమే గత 2-3 నెలలుగా అనేక ప్రశ్నాపత్రాల లీకేజీలు వేసే విషయంలో బీజేపీ పాత్ర ఉందనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. వాస్తవానికి మేము ముందుగా ఒక రాజకీయ పార్టీ ఎటువంటి దుర్మార్గం చేస్తుందని చెప్పి మేము ఊహించలేదు. బీజేపీ తన క్షుద్ర రాజకీయ క్రీడను తెలంగాణలో కూడా అమలు చేయడం ప్రారంభించిందనే దానికి ఉదాహరణ ఈ ప్రశ్నపత్రాల లీకేజీలు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం విషయంలో కావచ్చు, మొన్న జరిగిన మొదటి రోజు 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో కావచ్చు, బీజేపీ అభిమానులు, బీజేపీ రాజకీయాలను ఇష్టపడే వాళ్ళు ఉన్నప్పటికీ అది యాదృచ్ఛికంగానే జరిగిందని మేము భావించినాం వాస్తవానికి. కానీ నిన్న 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో స్పష్టంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పాత్ర బయటపడింది. ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతుంది అనేది. బీజేపీ తన క్షుద్ర రాజకీయ అవసరాల కొరకు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోని చెలగాట మాడుతుందనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. బహిరంగంగా దొరికిపోయిన వాళ్ళు దొంగతనం చేయడమే కాకుండా దొంగల్ని అరెస్ట్ చేస్తే కూడా బీజేపీ వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి అరిచే విధానం చూస్తే ఎప్పుడో పూర్వకాలంలో వచ్చిన సామెత బహుశా వీళ్ళని చూసే వచ్చిందేమో, ఇటువంటి వాళ్ళని చూసి అనేది అర్థమవుతా ఉంది. దొంగే దొంగ 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 అని అరుచుకుంటూ ఉరికిన పరిస్థితి ఇవాళ బండి సంజయ్ విషయంలో మనకు కనబడుతూ ఉంది. వాస్తవానికి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. యువత, విద్యార్థులందరూ కూడా ఈ బీజేపీ దుర్మార్గాల్ని గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఎవరైనా ఒక బాధ్యత కలిగిన పౌరుడు ఈ దేశంలో ఎక్కడైనా సరే ఒక నేరం జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు దాన్ని నిరోధించడానికి, లేదా ఒక జరిగిన నేరానికి పలానా వాళ్ళు బాధ్యులని చెప్పి తెలిసినప్పుడు ఆ విషయాన్ని కానీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.